హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. మీరు ఫస్ట్ పేమెంట్ తీసుకుంది 500 రూపీస్ అని చెప్పారు. 500 ఒక రోజుకి, అది నెలకు 2 రోజులు ఇస్తారు. ఓకే. అండ్ వన్స్ అంటే ఒక ఫామ్ లోకి వచ్చిన తర్వాత అంటే నెక్స్ట్ మీకు బ్రేక్ వచ్చింది అంటే ఎప్పుడని చెప్తారు? బ్రేకా అంటే వరుదిని పైనలో నన్ను చూశారు మేడం గారు, నన్ను అందుట్లో ఇంట్రడ్యూస్ చేశారు కదా. నాకు ప్రొడక్షన్ హౌస్తో మంచి రిలేషన్ ఏర్పడింది శ్రీరామ్ గారితో. సౌత్ ఇండియన్ స్క్రీన్స్ వారిదే, శ్రీరామ్ గారు వారిదే కళ్యాణ వైభోగం. సో ప్రొడక్షన్ హౌస్తో మనకున్న రిలేషన్తో శ్రీరామ్ గారు శ్రీనివాస్ని దీని క్యారెక్టర్ పెడదామని చెప్పటం, వెంటనే పిక్స్ జీతెలికి వెళ్ళడం, మేడం గారు పర్లేదు శ్రీనివాస్ని పెట్టమని అంటాం. దాంట్లో ఈ క్యారెక్టర్ని నిర్మించింది మన కృష్ణ గారు అయితే, ఐడియా ఏమో మరి శ్రీరామన్న వాళ్ళ ఫ్రెండ్ దంట, ఇది పౌడర్ ప్రసాద్ అనే ఐడియా. దీన్ని బాగా రసవత్తంగా చిత్రీకరించి బాగా స్క్రీన్ మీద కనిపించేటట్టు చేసింది రాంబాబు గారు, డైరెక్టర్ రాంబాబు గారు. రాంబాబు గారు అద్భుతమైన డైరెక్టర్ కదా. అమ్మో, ఆయన ఫ్రేమ్ పెడితే భలే పెడతాడు ఆయన ఫ్రేమ్. ఎందుకంటే ఆయనతో పాటు ఆయన సీరియల్లో యాక్ట్ చేసిన చాలా మంది ఆర్టిస్టులు ఇప్పుడు చాలా పెద్ద పొజిషన్లో ఉన్నారు. భలే ఉంటుంది. ఎంత అబ్జర్వేషన్ అంటే ఆయనకు ప్రాంప్టర్ ఉండడు, ఆయనే ప్రాంప్ట్ చేస్తాడు, ఆయనే డైరెక్ట్ చేస్తాడు. ప్రాంప్ట్ చదువుతూనే ఉంటాడు, మనం ఇక్కడ గీరుకున్నాను ఏంటో నువ్వు కదులుతావు అంటాడు, ఇటు చూస్తుంటే అటు చెబుతాడు. ఆయన కెమెరా మానిటర్ ముందు ఉండడు, ఆయన ఇక్కడ నిల్చొని చదువుతుంటాడు. మనం ఏదన్నా ఇట్లా అన్నాం అనుకో, శ్రీనివాస్ ఎందుకు కదులుతా ఉంటాడు. అంత మెమరీ, అంత అబ్జర్వేషన్ ఆయనకి. ఓకే సార్, ఇప్పుడు ఒక పక్కన సీరియల్స్ అంటే నార్మల్ గా మీరు చేసిన సీరియల్స్, ఇప్పుడు ప్రెసెంట్ నిండు నూరేళ్ల సావాసం సీరియల్లో ఉన్నారు కదా మీరు. అవునమ్మా. జనరల్ గా మీరు చేసే సీరియల్స్ అన్ని కూడా పెద్ద ప్రాజెక్ట్స్ అండ్ హిట్ ప్రాజెక్ట్స్. నేను చేసిన అన్ని హిట్ ప్రాజెక్ట్. అదే నేనేమనుకుంటున్నానంటే మీరు అలా చూస్ చేసుకుంటారా, ఈ టీం ఉంది కాబట్టి ఈ సీరియల్ డెఫినెట్ గా హిట్ అవుతుంది అని చెప్పేసి, లేకపోతే మీకు వచ్చే ఆఫర్స్ అలా ఉంటాయా? అంటే పిలుస్తారు, నలుగురు పిలిచారు అనుకోండి, అందులో ప్రొడక్షన్ హౌస్ ఏంటి, మన క్యారెక్టర్ ఏంటి, వీళ్ళు డబ్బులు ఇస్తారా ఎవరా, డేట్స్ ఎన్ని ఇస్తారు, మనకు ఒక చిన్న నాలెడ్జ్ ఉంటుంది కదా. పలానా ప్రొడక్షన్ ఉంటాయా, వద్దురా బాబు డబ్బులు లేట్ చేస్తారు, కొంతమంది లేట్ చేసినా ఇస్తారా, ఈ క్యారెక్టర్ బాగుందిరా డబ్బులు అయిపోయినా పర్వాలేదు, అది కూడా మరి క్యారెక్టర్ మరి ఒకసారి ఎలివేట్ అయ్యామనుకో, డబ్బులు అనేది బై ప్రోడక్ట్. ఎప్పుడైనా మన పని మనం చేసుకుంటూ పోతే డబ్బులు బై ప్రోడక్ట్ గా వస్తాయి. కొన్ని క్యారెక్టర్స్ గో విత్ ఫ్లో అన్నట్లు వదిలేసేస్తారా? ఓకే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన ఇంతకాలంలో ఎప్పుడైనా సార్ ఏమన్నా కొంచెం ఎదురు దెబ్బలు లాంటివి ఏమన్నా తగిలాయా? అంటే లైక్ యాక్టింగ్ పరంగా కానివ్వండి, లైక్ అంటే ఏదో ఒక సపోర్ట్స్ ఉంటాయి కదా సార్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత. జనరల్ గా ఈ ప్రాజెక్ట్ మన చేతికి వచ్చి జారిపోయింది అన్న. రావయ్య చందమామ నన్ను ఫస్ట్ సెలెక్ట్ చేశారు, కాస్ట్యూమ్స్ కొనుక్కున్నా, అన్నీ చేశాను. మరి ఎవరు వాళ్ళ ఇష్టం కదా. సడన్గా మీరు లేరని చెప్పారు. కాస్ట్యూమ్స్ అప్పటికే నేను 20-25 పెట్టున్నాను. అన్ని సూట్లు కొనాలి, దాంట్లో సూట్స్ టిక్కల్ సూట్ వేసిన 6,000 ఉంటుంది. 5 రకాల సూట్స్ కొన్నాము, అవి 20,000 30,000 అయినాయి, వేస్ట్ అయిపోయినాయి. అవన్నీ మొత్తం మీ ఓన్ కాస్ట్యూమ్సే ఉంటాయా సార్ సీరియల్స్? స్పెషల్ కాస్ట్యూమ్స్ వాళ్ళు తెప్పిస్తారు. ఒక కోయవాడి పాత్ర వేయాలి, ఒక ఎస్ఐ క్యారెక్టర్ వేయాలి, అవి మా దగ్గర ఉండవు. సో మిగతా అన్ని మనకు ఫస్ట్ డిజైన్ చేస్తారు కదా, అవి మనమే కొనుక్కోవాలి. చిన్న పాపం సీరియల్ వాళ్ళకి తక్కువ ఉంటుందమ్మా బడ్జెట్, వాళ్ళు ప్రొవైడ్ చేయలేరు, మనం అడగటం కూడా ధర్మం కాదు. కానీ మీ రెమ్యునరేషన్స్ ఎక్కువగానే ఉంటాయి కదా సార్? రెమ్యునరేషన్లో అంత ఎక్కువేం కాదమ్మా, ఇప్పుడున్న ఖర్చులతో పోలిస్తే అవి పెద్ద. పాపం చాలా మంది ఆర్టిస్టులు సఫర్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు, మనకు కనిపించరు. అంటే జనరల్ గా మూవీస్ ఒక్క హీరో హీరోయిన్కే బాగుంటాయమ్మా, గుర్తుపెట్టుకో. తర్వాత కొంతమంది సపోర్టెడ్ క్యారెక్టర్స్ కొన్ని ఉన్నాయి, ఆ పేర్లు చెప్పకూడదు, ఇండస్ట్రీలో ఒక 5-6 ఉన్నారు, వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు. మాలాంటి వాళ్ళందరికీ విపరీతంగా ఏమి ఉండదమ్మా. అండ్ అంటే ఎందుకు అడిగానంటే, నేను జనరల్గా నాకు చాలా మంది ఆర్టిస్టులతో, ఇప్పుడు మయూరి గారు ఉన్నారు, ఆవిడతో రాజ్ కుమార్ గారితో, ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళందరితో ఇంతకుముందు ఇంటర్వ్యూస్ చేస్తున్నాను కదా. సో వాళ్ళ రెమ్యూనరేషన్స్ అనేది చెప్తూ ఉంటారు అనమాట, ఫ్లైట్ ఛార్జెస్ అది. రాజ్ కుమార్ గారు ఉన్నారు, ఆయనకు అప్పుడు ఫ్లైట్ ఛార్జెస్ ఇవ్వాలి, ఇక్కడ రూమ్ ఇవ్వాలి, పాపం మరి ఆయన ఎక్కడో ఉండలేడు కదా. అండ్ మీరు వచ్చేసరికి ఇప్పుడు జనరల్గా అలా ప్రాజెక్ట్స్ చేతికి వచ్చేసేసి జారిపోయిన టైంలో జనరల్గా ఎలా అనిపిస్తుంది సార్? అంటే వాళ్ళతో ఏమన్నా డిసిషన్? నెవర్. నన్ను ప్రాజెక్ట్లో నేను నువ్వు ఒకటి ఉంది, ఈటీవీ 2లో వచ్చేది. షూట్ అయింది, టెలికాస్ట్ అయింది, నెక్స్ట్ డే నుంచి పిలవలేదు, వేరే వాళ్ళని రీప్లేస్ చేశారు.
ఓకే. అడిగాము తెలుసుకోవాలి కదా. ఇప్పుడు నన్ను ఎందుకు పక్కన పెట్టారని తెలియాలి కదా అని ఆ మేడం ఫోన్ చేశాను ఆ ప్రొడ్యూసర్ గారికి. అమ్మ ఏంటమ్మా నా వల్ల నా తప్పేమన్నా జరిగిందా ఏంటమ్మా, నాకు సడన్గా పిలవలేదు అంటే, ఫస్ట్ మీ పేమెంట్స్ వచ్చినాయా సార్ అండి. పేమెంట్స్ అన్నీ వచ్చినాయమ్మా, ఇచ్చేశారమ్మా, బట్ పిలవట్లేదు, టెలికాస్ట్లో నా క్యారెక్టర్లో వేరే వాళ్ళు కనిపిస్తున్నారు ఏంటి తల్లి అంటే, అది వేరే తప్పలేదండి, తప్పని పరిస్థితుల్లో మీ క్యారెక్టర్ మార్చాల్సి వచ్చింది అని, ఆ కారణాలు ఇక్కడ స్క్రీన్ మీద చెప్పకూడదని చెప్పటం లేదని అన్నది. కనీసం నాకు ఒక మాట చెప్తే తృప్తిగా ఉండేది కదమ్మా అంటే, అవును చెప్పలేదండి అని. వితౌట్ ఇన్ఫర్మేషన్ అలా కూడా చేస్తారు. దానికి అగ్రిమెంట్ రాయాలి. నేను అగ్రిమెంట్ రాసి ఉంటే నేను అసలు అంత అవసరం లేదు. ఇప్పుడు మీకు ఇష్టం లేనిది నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగం లేదు. మీరు కూడా ఫైట్, ఇప్పుడు నిద్రపోయే వాళ్ళని లేపుతాం కానీ నటించే వాళ్ళని లేపలేం కదా. అట్లనే ఇప్పుడు వాళ్ళ పరిస్థితుల్లో ఇప్పుడు నా టైం వేస్ట్ వాళ్ళతో ఫైట్ చేసి. ఎందుకు? వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ ఫైటింగ్? నథింగ్. సో ఎందుకు వచ్చింది గొడవలే మనకి, ఎందుకు అనవసరం. ఇప్పుడు ఆమెను అంత మర్యాదగా మాట్లాడాము, ఎప్పుడైనా ఎక్కడ కలిసిన నమస్తే అమ్మంటే అయ్యా శ్రీనివాస్ బాగున్నారా అంటది. ఏదో తగాద పెట్టుకున్నాం అనుకో, ఆ పలకరింపు కూడా ఉండదు. అవసరం ఏంటి? అంతేనా? లేకపోతే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కి మళ్ళీ మనల్ని పిలుస్తారా లేదా అన్న భయం కూడా ఉంటుందా? అది ఉన్నా కూడా ఆ పరిస్థితి దాటి వచ్చాము అనుకుంటున్నాను. అంటే మరి నువ్వు పిలవకపోతే ఎవరు లేరు అనే పరిస్థితి దాటి వచ్చాము. మన గురించి తెలిసిన వాళ్ళు, మన బ్యాక్గ్రౌండ్ తెలిసిన వాళ్ళు, మన యాటిట్యూడ్ తెలిసిన వాళ్ళు, ఈ అబ్బాయి మన ప్రాజెక్ట్లో ఉంటే మంచిదిరా అనుకునేవాళ్ళు 4-5 ప్రొడ్యూసర్లు ఉన్నారు, వాళ్ళు పిలుస్తారు. 100 మంది అవసరం లేదు. ప్రత్యేకంగా అప్పటికి ఇప్పటికి జీ తెలుగే ఎందుకు ప్రిఫర్ చేస్తారు మీరు? బయట వేరే సీరియల్స్ ఎందుకు చేయట్లేదు? నేను అంటే మా టీవీ చేశాను, తర్వాత ఈటీవీ చేశాను, అభిషేకం చేశాను, ఆడదే ఆధారం చేశాను, చాలా చేశాను నేను. చాలా చేసినప్పటికీ కొంతకాలంగా ఎక్కువ జీ తెలుగు. నేను ఇప్పుడు 3వ సీరియల్ ఇది. అంటే 11-12 సంవత్సరం జీ తెలుగులో కంటిన్యూగా చేయటం. అక్కడ వరుదిని పరిణయంతో మొదలై నిండు అసలు నాకు జీ తెలుగు లేకుండా నాకు లేదు అసలు. మరి మేడం గారు మా మీద చూపించిన కృప. వన్స్ ఒక ప్రాజెక్ట్ తో అసోసియేట్ అయిన తర్వాత ఇంకా వాళ్ళతోనే ట్రావెల్ అవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ మేడం ఏం చేస్తుందంటే, ఆమె అందరు ఆర్టిస్టులు పోగొట్టుకోదా అనురాధ గారు, కాస్త చూస్తుంది పాపం వాళ్ళ అవసరాలు. ఈ అబ్బాయికి సీరియల్ ఇద్దాంలే, నమ్ముకొని ఉన్నాడు కదా అనే థాట్ ఉంటుంది ఆమెకు చాలా నాలెడ్జి, విపరీతమైన మెమరీ. జీ తెలుగులో ఉన్న ప్రతి ఆర్టిస్ట్ పేరు చెప్పుద్దాము, తెలుసా? ఆవిడ జీ తెలుగే కాదు సార్, వేరే ఛానల్స్ లో కూడా టెలికాస్ట్ అయ్యే సీరియల్స్ కూడా చూస్తారని చెప్పి తెలిసింది. అంత బ్రెయిన్ మరి ఎట్లా ఇచ్చాడు భగవంతుడు. నేను యాక్చువల్ గా ఇక్కడే సార్ మేడం వాళ్ళ హస్బెండ్ జెమ్నీలో ఉంటారు కదా, సో ఒకసారి ఇట్లానే ఏదో టాపిక్ మీద తెలిసింది అనమాట. ఎక్కడో ఏదో సీరియల్ గురించి కూడా మేడం మన దగ్గర డిస్కస్ చేస్తారు, ఆవిడ ఎప్పుడు చూస్తుందో నాకు కూడా తెలియదు అని చెప్పారు ఆయన. బాగా కష్టపడతారు మేడం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.